హలో! హాయ్ ఫ్రెండ్స్. ఈ బీజీఎం అనేది ఇన్‌స్టాలో చాలా ట్రెండింగ్‌లో ఉంది. అందుకనేసి ఈ బీజీఎంకి వీడియో అయితే ఈ టైప్‌లో చేయడం అనేది జరిగిందనమాట. సో, మీకైతే నచ్చుతుందనేసి అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ టిష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏందంటే మీరు మన ఇన్‌స్టా ఐడీని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చాలా సింపుల్‌గా మీరు ఎడిటింగ్ చేసుకునేలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అనేది ఒకటి ఇచ్చాననమాట. అంటే గ్రూప్స్ అనేవి ఇచ్చాను. సో, ఇందులో మీరు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. అంతకంటే ముందు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో రీప్లేస్ అనేవి ప్రతి ఒక్క ఇమేజెస్ అనేవి ఇచ్చాను. ఇక్కడ ఫోటో రీప్లేస్ అని ఉంది కదా! దానిపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫోటో పెట్టి ఇక్కడ వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటో అనేది యాడ్ అయిపోతుందనమాట. ఒకసారి నేను ఒక ఫోటో అనేది మీకు ఎగ్జాంపుల్‌గా యాడ్ చేసి చూపిస్తాను చూడండి. నేనైతే ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. బ్యాక్ వచ్చేసరికి చూసారు కదా! ఫోటో అనేది యాడ్ అయిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ కూడా సేమ్ ప్రతి ఒక్క దీన్ని ఎండ్ వరకు కూడా ఇట్లానే ఇచ్చాననమాట. ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. మీరెవరు ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటో అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ అదే ఫోటో సేమ్ అదే ఫోటోని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. మీకు ఇట్లా కాకపోతే ఇంకో వేరే విధంగా చెప్తాను చూడండి. ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాకొచ్చేయండి. ఈ ఆప్షన్‌పై క్లిక్ చేసి ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి యారో మార్క్‌పై క్లిక్ చేసి ఇది మొత్తం ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అనేది ఆన్ చేసుకొని ఇట్లా పేస్ట్ చేయండి. ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా! సో, మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఎండ్ వరకు కూడా ఇలానే ఇమేజెస్ అనేవి ఇచ్చాను. ఫోటో రీప్లేస్ ఇమేజ్ అనమాట. ఎండ్ వరకు ఒకే ప్రాసెస్‌లో రీప్లేస్ అనేది పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేయండి. ఇక్కడ గ్రూప్ అనేది ఉంటుంది కదా! సో, అది చెప్తానన్నాను. గ్రూప్‌పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఒక 3 ఫోటోస్ అనేవి ఇక్కడ ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ గ్రూప్ ఇచ్చాను. సేమ్ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అనేది ఉంటుంది కదా! ఆ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటాను చూడండి. బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంకో ఫోటో అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న ప్లస్ సింబల్. సో, ప్రతి ఒక్క ఫోటో కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ బ్లాక్ కలర్‌లో ఉన్న ఫోటో అనేది యాడ్ అయింది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా ఫోటో అనేది ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఇట్లా రీప్లేస్ అనేది పెట్టుకోండి. నేను ఇంకో ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా యాడ్ చేసుకుంటున్నా. ఓకే. పర్ఫెక్ట్‌గా యాడ్ అయింది. చూస్తున్నారు కదా! సో, ఇట్లా మీకు నచ్చిన ఫోటో అనేది ఇట్లా యాడ్ చేసుకోవచ్చనమాట. సో, మళ్ళీ గ్రూప్పై క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ దాని తర్వాత ఈ ఫోటోస్ కూడా రీప్లేస్ పెట్టుకొని మొత్తం ఫుల్ ప్రొజెక్ట్ అనేది మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మీ వీడియో అనేది రెడీ అయిపోతుందనమాట. యారో మార్క్‌పై క్లిక్ చేసి కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందనమాట. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.